ఐఎన్టీయూసీ సెక్రటరీ జనక్ ప్రసాద్ ఆదేశానుసారం సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొదటి విడతగా ఐఎన్టీయూసీ మందమర్రి వైస్ ప్రెసిడెంట్ దేవ భూమయ్య అధ్యక్షతన మందమర్రి జీఎం ఆఫీస్ ముందు మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. జీఎం ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జీఎంకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాంపల్లి సమ్మయ్య మాట్లాడుతూ కొట్టాలని చూస్తుందని వారు ధ్వజమెత్తారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీతో చేతులు కలిపి ఎంఎండీఆర్ 2015 చట్టానికి తెలంగాణ ప్రాంత బీఆర్ఎస్ 13 మంది ఎంపీలు మద్దతు తెలియజేసి ప్రైవేటీకరణను ప్రోత్సహించారని వారు అన్నారు. ఇటువంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, సింగరేణి ఉనికికి ఆటంకం వస్తే మరొక తెలంగాణ ఉద్యమం మువ్వెత్తున లేస్తుందని వారు హెచ్చరించారు. ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య మాట్లాడుతూ సింగరేణి కార్మికుల కొట్టాలని చూస్తున్న మోడీకి కార్మికులు తప్పక గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కేంద్ర నాయకులు, రాష్ట్ర నాయకులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. మరి తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారమైనటువంటి సింగరేణి సంస్థ ఇవాళ ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తూ పరోక్షంగా మరి 40,000 మందికి కాకుండా మరి ప్రత్యక్షంగా కూడా మరి ఎంతో మందికి మరి ఉపాధి కల్పిస్తూ సింగరేణి కల్పతరుగా ఉన్న సందర్భంలో ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఒక మొండి విధానంతో, ఒక దుర్మార్గమైన పద్ధతితోని తన స్నేహితులకు ఆదానికి, అంబానికి దోషి పెట్టడానికి సింగరేణి గనులను వేలంలో పెట్టి లాభాలు ఆర్జిస్తామని, మరి దేశ సంపదకు ఉపయోగపడుతుందని చెప్పి మోసపూరితమైన ప్రకటనలు చేస్తూ ఇవాళ సింగరేణి ప్రైవేటు పరం చేయడానికి ఒక కుట్ర పండుతున్నాం. ఇవాళ సింగరేణి ఎన్నో కష్టాలు కూర్చి, ఎన్నో నష్టాలు కూర్చి సింగరేణి కార్మికులు రక్తాన్ని చెమటగా మార్చి ఈ సింగరేణి సంస్థను కాపాడుకొని గత 22 సంవత్సరాలుగా లాభాలు ఆర్జించి పెట్టి కోట్లాది రూపాయలు ఇవాళ రాయల్టీ పేరు మీద కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి 50,000 కోట్ల రూపాయలను ఆర్జించి పెడితే ఇవాళ సింగరేణి సంస్థలో పనిచేసే కార్మిక సోదరులకి, సింగరేణి పరిసర ప్రాంతాల్లో పనిచేసే ప్రజానీకానికి నోట్లో మట్టి కొట్టే విధంగా, నోట్లో దుమ్ము కొట్టే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తుంది. ఏదైతే ఎన్ఎండిఆర్ యాక్ట్ తీసుకొచ్చిందో ఆ యాక్ట్ కు టీఆర్ఎస్ ఎంపీలు మరి ఓటు వేయడం వల్ల బిల్లు పాస్ అయి ఇవాళ సింగరేణి సంస్థకు ఈ విధమైన ఇబ్బంది కలగడానికి ప్రయత్నం జరుగుతుంది. సోదరులారా, ఇవాళ ఏదైతే మోసపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీఆర్ఎస్ ఇవాళ బిల్లు తీసుకురావడానికి మరి ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఇవాళ సింగరేణి ప్రైవేటీకరణను కానియామని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. ఒక దిక్కు మరి సాక్షాత్తు మరి ప్రధానమంత్రి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, మరి ఒక దిక్కు నరేంద్ర మోడీ ఇవాళ బొగ్గు గనులను ప్రైవేటీకరణ కానియమని చెప్పి సింగరేణిలో ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి బొగ్గు గనులను వేలంలో పాట పెడుతూ మరి ప్రైవేట్ సంస్థలను తీసుకొచ్చి ఇవాళ సింగరేణి సంస్థ నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సింగరేణి కార్మిక వర్గం ఊరుకోదు, సింగరేణి ప్రజానికం ఊరుకోదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకుందో వేలం పాటలను రద్దు చేసేంత వరకు ఐఎన్టీయూసీ నాయకులు పెద్దలు సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో మరి సింగరేణిలో మినిమం వేజ్ బోర్డు డైరెక్టర్, మరి సింగరేణి సీనియర్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మరి జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో ప్రైవేటీకరణ మీద మరి సమర శంకర పూజిస్తున్నాం. ఏదైతే జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో రాష్ట్ర మంత్రులు బట్టి విక్రమార్క గారిని, పొంగులేటి సుధాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా మరి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని కాకుండా మరి రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడమే కాకుండా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని మరి ఇంకా ఏదైతే ఉన్నారో మరి ప్రధానమంత్రిని కూడా కలిసి సింగరేణి సంస్థ ప్రైవేటీకరణ చేస్తే సింగరేణి గనులను వేలంలో పెడితే సింగరేణి ఊరుకోదు, మరి ఐఎన్టీయూసీ ఊరుకోదు, కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు అని చెప్పేసి ఒక హెచ్చరిక చేయడం జరుగుతుంది. సింగరేణి 130 సంవత్సరాల చరిత్ర గల ఈ సింగరేణి ప్రాంతాన్ని
బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇంతకు ముందు కూడా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పాలించి మళ్ళీ నిన్నాక మొన్న కూడా గెలిచినటువంటి కార్మిక ఓట్లతోటి మెజార్టీగా కిషన్ రెడ్డి గారు మొన్ననే మెయిన్ పేపర్లో సింగరేణిని కూడా ప్రైవేటు పరం చేస్తా అని చెప్పి అటు చెప్పుకున్నటువంటి మోడీ ప్రభుత్వం రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉందో కార్మిక పక్షాన మా కార్మికులందరూ సింగరేణి ప్రాంతంలో గెలిపించుకున్నటువంటి కార్మికులకు ఎన్నట్టు ఉండి ఈ ప్రైవేటీకరణ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కాకుండా కార్మిక పక్షాన ఉండి ప్రైవేటు పరం కాకుండా చేస్తామని చెప్పి మా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్మిక పక్షాన ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా గతంలో కూడా బీఎఫ్ఆర్ పోయినప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బీఎఫ్ఆర్ నుండి కూడా కాపాడిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజు కూడా ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ముందుండి ఈ ప్రైవేటీకరణ అడ్డుకుంటారని చెప్పి కూడా కార్మిక పక్షాన కొట్లాడతారని చెప్తూ మా సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ నాయకత్వంలో ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ సింగరేణి బావులు మా సింగరేణి ప్రాంతానికి కావాలని చెప్పి కార్మిక పక్షాన ఎన్నో పోరాటాలు చేసి మెమోరాండాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, రేపు ఏ ఐఎన్టీయూసీ పోరాటాలకు సిద్ధంగా ఉండి ఈ ప్రైవేటీకరణ అడ్డుకొని ఈ సింగరేణి ప్రాంతానికి దక్కించుకుంటామని చెప్పి ఐఎన్టీయూసీ ద్వారా మా సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ నాయకత్వంలో మీ అందరూ పిలుపునిచ్చడానికి కట్టుబడిగా సమిష్టిగా పోరాడతామని చెప్పి మీ కార్మిక వర్గాలందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను.